రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీపై సొంత అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో ఈ శుక్రవారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ తీవ్రంగా తడబడ్డాడు. కేకేఆర్ తో జరిగిన తొలి మ్యాచ్లో స్వేచ్ఛగా దూకుడుగా ఆడిన కోహ్లీ ఆ జోరును తాజా మ్యాచ్లో కొనసాగించలేకపోయాడు. పిచ్ కొంచెం స్లోగా ఉండడంతో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు. మరో ఎండ్లో ఇతర ఆటగాళ్లు అలవోకగా బౌండరీలు బాదినా కోహ్లీ మాత్రం క్రీజులో సెట్ అయ్యేందుకు టైం తీసుకున్నాడు. ఈ క్రమంలో చాలా బంతులను వృధా చేశాడు. బంతి కాస్త ఆగి రావడంతో కోహ్లీ స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. 30 బంతుల్లో 31 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి అవుట్ గా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్ లో 2 4లు 1 6 మాత్రమే ఉండటం గమనార్హం. అవి కూడా తను అవుట్ అయ్యే ముందే కొట్టాడు. సిఎస్కే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కోహ్లీ స్లో బ్యాటింగ్ కారణంగా ఇతర బ్యాటర్లు ఒత్తిడికి గురయ్యారు. వేగంగా పరుగులు చేయాలనే ఆలోచనతో అనవసర షాట్లు ఆడి మూల్యం చెల్లించుకున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు కోహ్లీపై విమర్శలు గుప్పిస్తున్నారు. విరాట్ కోహ్లీ 5 ఓవర్లు ఆడి 31 పరుగులు చేస్తే మిగతా 15 ఓవర్లలో ఆర్సీబీ 165 పరుగులు చేసిందని ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ జిడ్డు బ్యాటింగ్ కారణంగా ఆర్సీబీ 200 పరుగుల మార్క్ అందుకోలేకపోయిందని అభిప్రాయపడుతున్నారు. ఈ జిడ్డు బ్యాటింగ్ కంటే డకౌట్ అవ్వడం ఉత్తమమని కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ కోసం కాకుండా ఐపీఎల్ ట్రోఫీ కోసం ఆడాలని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రజత్ పటేదార్, టిమ్ డేవిడ్ ఆడకపోయి ఉంటే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ దారుణంగా విఫలమయ్యేదని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ నీ జిడ్డు బ్యాటింగ్ కు ఓ దండం స్వామి అని మండిపడుతున్నారు.